సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. కానీ ఆ కలను నెరవేర్చుకోవటం మాత్రం అంత సులభం కాదు. ఎందుకంటే హైదరాబాద్తో పాటు దేశంలోని మెట్రో నగరాల్లో హౌస్ కాస్ట్ రేంజ్ పెరుగుతోంది. ఒకప్పుడు 30 లక్షల్లో కూడా ఇల్లు దొరికే భాగ్యనగరం శివారు ప్రాంతాల్లో ఇప్పుడు కనీసం 60 లక్షలు పెట్టాల్సిందే. హైదరాబాద్లో అందుబాటు ధరల్లోని ఇళ్ల నిర్మాణం రోజు రోజుకి తగ్గుతోంది. అఫోర్డబుల్ హౌసింగ్ నిర్మాణానికి గ్రేటర్ బిల్డర్లు ఆసక్తి చూపడం లేదు. ఒకప్పుడు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 30 లక్షల నుంచి కూడా గృహాలు లభించేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రధానంగా భాగ్యనగరంలో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఆ ప్రభావం ఇంటి ధరపై పడుతోంది. అంతేకాకుండా ఇంటి నిర్మాణానికి కావలసిన స్టీల్, సిమెంట్ తదితర ధరలు కూడా పెరగటంతో నిర్మాణ వ్యయం సైతం పెరిగిపోయింది. 2018 నుంచి గత సంవత్సరం 2023 వరకు 5 ఏళ్ల వ్యవధిలో దేశంలోని 7 ప్రధాన నగరాల్లో అందుబాటు ధరల్లోని ఇళ్ల నిర్మాణం 15% పడిపోయింది. 2018లో 7 మెట్రో నగరాల్లో మొత్తం 1,95,300 గృహాల నిర్మాణం ప్రారంభమవగా అందులో 40% ఇళ్లు అఫోర్డబుల్ కేటగిరీలో ఉన్నాయి. ఇది 2020లో 30%, 2021లో 26%, 2022లో 20% తగ్గిపోయింది. ఇక గత ఏడాది 2023లో అఫోర్డబుల్ కేటగిరీ హౌసింగ్ నిర్మాణం 15% పడిపోయిందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. దీంతో క్రమంగా అందుబాటు ధరల్లోని ఇళ్ల నిర్మాణం తగ్గిపోవడంతో గృహ ధరల రేంజ్ పెరిగిపోతోంది. హైదరాబాద్ ఆ పేరుతో పాటు ఇక్కడి వాతావరణంలో ఓ వైబ్ ఉంటుందేమో. ఒక్కసారి సిటీకి వచ్చి కొన్ని రోజులు గడిపితే చాలు, మళ్లీ వెళ్లబుద్ధి కాదు. అందుకే చదువు, ఉపాధి, ఉద్యోగం అవసరమేదైనా వచ్చిన వారంతా నగరంలోనే స్థిరపడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే హైదరాబాద్లో ఇళ్లకు ఎప్పటికప్పుడు డిమాండ్ పెరుగుతూ పోతుంది. కంఫర్టబుల్గా అనిపించే సిటీ లైఫ్ స్టైల్, వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల నుండి వచ్చిన వారితో కనిపించే భిన్న సంస్కృతులు, హైదరాబాద్కు మాత్రమే సొంతమైన నవాబీ లోకల్, దేశీ రుచులతో అలరించే ఫుడ్, అందర్నీ కలుపుకుపోయే పండుగలు, భౌగోళిక వాతావరణ పరిస్థితులు, వివిధ భాషలు మాట్లాడే వారితో వైబ్రెంట్ కల్చర్ కనిపిస్తుందిక్కడ. అంతేనా, హైక్లాస్ హెల్త్ కేర్ సదుపాయాలు, ఉన్నత విద్యా సంస్థలు, టాప్ క్లాస్ ప్రొఫెషనల్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్, సేఫ్ అర్బన్ ఎకోసిస్టమ్, మౌలిక సదుపాయాలు ఇవన్నీ హైదరాబాద్ను అన్ని వర్గాల వారికి దగ్గర చేసేవే. అందుకే ఇక్కడ నివసించాలనుకునే వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. ఈ కారణంతోనే దేశ విదేశీ సంస్థల్ని ఆకర్షిస్తూ గ్లోబల్ డెస్టినీగా మారుతోంది హైదరాబాద్. ఇక వివిధ రంగాల నిపుణులు, కార్మికులు అందుబాటులో ఉండటం మరో అడ్వాంటేజ్ హైదరాబాద్కి. నచ్చిన సబ్జెక్ట్ చదువుకోవడానికి కావలసినన్ని విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, ఐటీ, ఫార్మా, ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, హెల్త్ కేర్ రంగాలకు హబ్గా మారుతుండటంతో వివిధ రకాల ప్రొఫెషనల్స్కి ఇక్కడ కావలసినన్ని అవకాశాలున్నాయి. రంగం ఏదైనా ఎక్స్పర్ట్స్కి కొదవలేకపోవడం అంతర్జాతీయ సంస్థల్ని హైదరాబాద్ వైపు చూసేలా చేస్తోంది. బిజినెస్ ఫ్రెండ్లీ ఎకోసిస్టమ్ ఉండటం, స్టార్టప్స్, స్మాల్ మీడియం పరిశ్రమలకు కావలసినంత ప్రోత్సాహకాలు లభించడం, ఇంటర్నేషనల్ కంపెనీలు విస్తరిస్తుండటంతో జాబ్స్ పెరిగి ఇళ్లకు డిమాండ్ పెరిగింది నగరంలో. అదే సమయంలో హైదరాబాద్లో ధనవంతుల గ్రాఫ్ కూడా ఏటికేడు పైకెళ్తోంది. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ పెరగడంతో ప్రీమియం లగ్జరీ హౌసింగ్ కేటగిరీలో డిమాండ్ కనిపిస్తోంది. ఇక రాజకీయ సుస్థిర వాతావరణం, గవర్నమెంట్స్ తీసుకుంటున్న నిర్ణయాలు, పాలసీలు అన్నీ నగరాభివృద్ధికి తోడ్పడే విధంగా ఉంటుండటంతో విదేశీ పెట్టుబడులు సైతం వెల్లువలా వస్తున్నాయి. ఎఫ్డీఐల ఇన్వెస్ట్మెంట్స్కు 2-3 రిటర్న్స్ వస్తుండటంతో విదేశీ కంపెనీలు నగరంలో చిన్న కంపెనీలో పెట్టుబడులు పెట్టడం, మరింత విస్తరిస్తుండడం కూడా ఉపాధి అవకాశాల్ని పెంచేలా చేస్తోంది. ఇవన్నీ కలిసి హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ డిమాండ్ను అమాంతం పెంచుతున్నాయి.